గాలిపటాలు ఎగరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి 11 సంవత్సరాల బాలుడు మరణించిన ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో జరిగింది. అత్తాపూర్లో ఉంటున్న తనిష్క్ స్నేహితులతో గాలిపటాలు ఎగరవేయడానికి మిద్దె ఎక్కారు. గాలిపటాలు ఎగరవేసే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్, విద్యుద్ఘాతంతో బాలుడు మృతి చెందినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శివ. రంగారెడ్డి అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే 11 సంవత్సరాల బాలుడు తనిష్క్ అనే బాలుడు విద్యుత్ షాక్ తో గురి చెంది అక్కడ స్పాట్ లోనే చనిపోయాడు. ఏదైతే సంక్రాంతి పండుగ రోజుకు ఏదైతే తన బాలుడు చనిపోవడంతో కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏదైతే గాలిపటాలు ఎగరవేయడానికి తన స్నేహితులతో కలిసి మిద్దె మీదకి వెళ్ళిన తనిష్క్ గాలిపటాలు ఎగరేస్తూ విద్యుత్ వైర్లు తగిలి గురై ఆ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అక్కడే కుప్పకూలిపోయిన తనిష్క్ ను హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని చెప్పి కూడా వైద్యులు అయితే తెలియజేశారు. తమ గాయాలు పట్టి లేకపోవడంతో మొత్తానికి ఏదైతే తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీనిపై కేసు అయితే పోలీసులు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఏదైతే సంక్రాంతి పండుగ వేళల్లో హైదరాబాద్ చూసుకున్నంటే మెయిన్ గా పతంగులు అయితే బాగా ఎగరవేస్తారు. ఈ సమయంలో ఏదైతే బిల్డింగ్ పైకెక్కి చిన్నారులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, అందరూ కూడా ఏదైతే గాలిపటాలు అయితే ఎగరేస్తారు. మొత్తం అత్తాపూర్ లో చూసుకున్నట్టయితే ఒక 11 ఏళ్ల బాలుడు తనుష్క్ అనే ఒక బాలుడు అయితే అదే మేడపైకి వెళ్లి ఈ గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో అక్కడ ఉన్న కరెంటు తీగలకి ఉండడంతో తగిలి ఆ స్పాట్ లోనే చచ్చిపోయాడు. దాని వెంటనే హుటాహుటిన ఆసుపత్రులు తరలించినా సరే లాభం లేకపోయింది. కానీ పండగ పూట తన ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ చుట్టూ ప్రాంతాల వారు కూడా విషాదం చోటు చేసుకుంది. మొత్తం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేపడతామని చెప్పి కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ. నా పేరు శ్రీపాల్ అన్న. నేను లక్ష్మీవారి అపార్ట్మెంట్లో కింద ఉంటాను, ఆఫీస్ కేబుల్ ఆఫీసు. యాక్చువల్లీ ఏంటంటే నిన్న పిల్లలు అందరు కలిసి పతంగులు ఎగిరేయడానికి వస్తారుగా. దీనివల్ల ఏంటంటే ఆ ముంగడ మల్లయ్య ఉంటారు, ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈ ఫ్రెండ్స్ అందరు పైన వచ్చి పతంగ ఎగిరేయడానికి వచ్చిన తర్వాత సంథింగ్ ఆడ ఏసీ ఏమో కరెంట్ ఏమో కుల్లో ఉందని అంటున్నారు వాచ్మెన్. దానివల్ల ఏంటంటే రేలింగ్కు టచ్ అయినట్టు, అది పవర్ టచ్ అయినట్టు ఆ అబ్బాయి చూసుకోలేడు. ఆ రేలింగ్ ఇట్లనే ఒరిగినట్టు పతంగ ఎగిరేసుకుంటే సంథింగ్ కింద పడిపోయాడు తమ్ముడు. వాళ్ళన్న పతంగ ఎగిరేస్తున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్లీ ఇంకా ఏమైందో అప్పుడే తీసుకెళ్ళాడు, అలా బ్రదర్ తీసుకెళ్ళిపోయాడు ఇమ్మీడియట్లీ. వీళ్ళు ముంగడ మల్లయ్యలు ఉంటే ఎక్కడ ఉంటారు, వాళ్ళు పాపం రెంట్కు ఉంటారు. అలా రెంట్కు ఉంటారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటారు, ఫ్రెండ్స్ ఆడుకోనికి వస్తారు. అట్లా ఎదురుగా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరు కలిసి